గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక ఆన్లైన్ బూచాడి ఆట కట్టించండి, పిల్లల్లో వ్యసనంగా మారుతున్న గేమింగ్. ప్రపంచవ్యాప్తంగా 10 నుంచి 19 ఏళ్ల పిల్లల్లో 1.3% మందిలో, భారత్లో అలాంటి వారు 19.9% మంది గేమింగ్ కన్సోల్స్లో పేరెంటల్ కంట్రోల్ వినియోగించాలంటున్న టీజీసీఎస్బీ. హైదరాబాద్ అంబర్పేటకు చెందిన ఓ ఇంటర్ విద్యార్థి 16 ఆన్లైన్ ఆటలకు అలవాటు పడ్డాడు. తర్వాత బానిసగా మారాడు. తొలుత తన తాత సెల్ ఫోన్లో 1500 వెచ్చించి గేమ్లు ఆడిన అతడు తర్వాత తల్లి బ్యాంక్ ఖాతా నుంచి ఆన్లైన్లో చెల్లింపులు మొదలుపెట్టాడు. ఓసారి ఆమె నగదు ఉపసంహరణ నిమిత్తం బ్యాంకుకు వెళ్ళగా 27 లక్షల సొమ్ము విత్డ్రా అయినట్లు తెలియడంతో హతాశురాలైంది. తన పేరిటే ఉన్న మరో బ్యాంకు ఖాతాను తనిఖీ చేయగా అందులోనూ 9 లక్షలు మాయమయ్యాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా బాలుడి నిర్వాహకం బయటపడింది. ఈ విధంగా ఆన్లైన్ గేమ్లు ఆడుతూ పిల్లలు ఈ విధంగా తల్లిదండ్రుల ఫోన్లు వినియోగించడం ద్వారా అకౌంట్లో పైసలు గేమ్ల రూపంలో వాడుతున్నారన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా 27 లక్షలు అదే ఒక ఖాతా నుంచి మరో ఖాతా 9 లక్షలు ఆన్లైన్ గేమ్లో పెట్టినట్టుగా చూడొచ్చు ఆ బాలుడు. ఈ విధంగా ఆన్లైన్ గేమ్కు బానిసలు అవుతున్నారన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. పర్సనల్ కంప్యూటర్లు, గేమింగ్ కన్సోల్స్ ప్లాట్ఫామ్లలోని ఆన్లైన్ ఆటలు పలువురు పిల్లలను వ్యసన పరులుగా, వాటికి బానిసలుగా మారుస్తున్నాయి. ఆటలు కొనాలంటూ గేమింగ్స్ కంపెనీలు పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నాయి. పర్సనల్ కంప్యూటర్లు, గేమింగ్ కన్సోల్స్ ప్లాట్ఫామ్లలోని ఆన్లైన్ ఆటలు పలువురు పిల్లలను వ్యసనపరులుగా మార్చి వాటికి బానిసలుగా మారుస్తున్నాయి. ఈ విధంగా వ్యసనపరులు బానిసలుగా మార్చి ఈ విధంగా పలు గేములు కొనాలన్నట్టుగా ఇక్కడ వాళ్ళని ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఆ గేమ్లకు బానిసలు చేసి అన్నట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట, 15 మంది మృతి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి తొక్కిసలాట చోటు చేసుకోవడంతో 15 మంది మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. మహాకుంభమేళాకు వెళ్లేందుకు భారీ సంఖ్యలో ప్రయాణికులు శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. ఈ క్రమంలో ప్లాట్ఫామ్ నెంబర్ 13, 14లపై భారీ రద్దీ నెలకొంది. అనంతరం రాత్రి 10 గంటల సమయంలో తొక్కిసలాట జరిగింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట చోటు చేసుకొని పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా పేర్కొన్నారు. ఈ విధంగా 15 మంది మృతి చెందినట్టు ఇక్కడ యూపీలో జరిగే కుంభమేళాకు మహాకుంభమేళాకు భక్తులు ఇక్కడ ఢిల్లీ నుంచి రైల్వే స్టేషన్కి చేరుకున్నారు. అక్కడ రైల్వే స్టేషన్లో రద్దీ ఎక్కువ అవ్వడంతో ఇక్కడ రాత్రి 10 గంటల సమయంలో తొక్కిసలాట్ల 15 మంది మృతి చెందారు. ఈ విధంగా కుంభమేళా పేరు చెప్పుకొని ఈ విధంగా భక్తులు ఈ విధంగా మృతి చెందుతున్నట్టుగా చూడవచ్చు. రాహుల్ ఎజెండా అమలే నా బాధ్యత. ఈ క్రమంలో ఏ పరిణామాలనైనా ఎదుర్కొంటా. జనం చెప్పిన వివరాలతోనే కులగణన. ఒక తప్పు ఉన్నా చూపించండి. ఎస్సీ వర్గీకరణకు త్వరలో చట్టబద్ధత. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. రాహుల్ గాంధీతో భేటీ. విధంగా రాహుల్ ఎజెండా అమలే నా బాధ్యత అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తారు. ఈ విధంగా ఆయన ఏ పదవి ఇచ్చినా కార్యకర్తలాగా కూడా పనిచేసుకొస్తా అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ క్రమంలో ఏ పరిణామాలైనా ఎదుర్కొంటా. జనం చెప్పిన వివరాలతోనే కులగణన సేకరించడం అన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక తప్పు ఉన్నా చూపించండి అన్నట్టుగా ఇక్కడ మరోసారి చెప్తున్నట్టుగా చూడొచ్చు. జనం స్వయంగా చెప్పిన వివరాలే కులగణనలో నమోదయ్యాయి. అందులో ఒక్క తప్పున్నా చూపించమని సవాల్ విసురుతున్న సర్వే విషయంలో రాహుల్ గాంధీ చెప్పినట్లే నడుచుకున్నా. ఆయన ఎజెండా అమలు చేయడమే నా బాధ్యత. నాకు మధ్య గ్యాప్ ఉందన్నది కేవలం ప్రచారం మాత్రమే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను పార్టీ పెద్దలకు వివరించడానికి ఢిల్లీకి వచ్చిన ఆయన శనివారం సాయంత్రం రాహుల్ గాంధీతో సుమారు గంటసేపు సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ ఆమోదం కోసం పంపుతామని తెలిపారు. సంక్షేమానికి బాటలు. కేసీఆర్ హయాంలో చేసిన సర్వేకి మేం చేసిన సర్వేకి చాలా తేడా ఉంది. అప్పట్లో సమాజాన్ని బీసీ 51%, ఎస్సీ 18%, ఎస్టీ 10%, ఓసీ 21%లుగా మాత్రమే చూపించారు. విధంగా సంక్షేమానికి బాటలు. ఇప్పుడు కేసీఆర్ హయాంలో చేసిన కులగణన, ఇప్పుడు మేం చేస్తున్న సర్వే చాలా తేడా ఉంది. అందులో ఈ విధంగా పర్సంటేజీలు చూపించారన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. మేము జనాలు ఏదైతే ఇచ్చారో అదే మేము చూపిస్తున్నాం నివేదిక కులగణన సర్వే అన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్. ఈ విధంగా కులగణన చేపట్టి ఎస్సీ వర్గీకరణ అంశాలను ఢిల్లీ పెద్దలతోటి చర్చించడానికి ఢిల్లీకి వెళ్ళినట్టుగా మీడియా సమావేశంలో మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా రాహుల్ గాంధీకి నాకు మధ్య ఏం అంతరం లేదు. ఈ విధంగా ప్రచారాలను నమ్మొద్దు అన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణన వివరాల నమోదుకు ఆన్లైన్లో అవకాశం. టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసినా
గణకులు ఇంటికొస్తారు. ప్రజాపాలన సేవా కేంద్రాల్లోనూ నమోదు. నేటి నుంచి 28 వరకు సేకరణ. విధంగా ఇంతకుముందుకు చేసిన కులగణన ఎవరైతే మిస్ అయ్యారో, ఇంతకుముందుకు ఎవరైతే పాల్గొనలేదో, వివరాలు ఇవ్వలేదో, ఈసారి వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా కులగణనలో వివరాలు నమోదు చేసుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు. ఈ విధంగా ఇంతకుముందుకు ఎవరైతే మిస్ అయ్యారో కులగణన లో భాగంగా వివరాలు ఇవ్వలేదో వాళ్ళు ఇప్పుడు ఈసారి తప్పకుండా ఇవ్వాలన్నట్టుగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం కులగణనను ప్రారంభించినట్టుగా చూసుకోవచ్చు. నేటి నుంచి 28 వరకు వివరాలు సేకరిస్తుంది కులగణనకు సంబంధించి. జెన్కో కొత్త ప్లాంట్కు భారీ వ్యయం. 2400 మెగావాట్ల థర్మల్ కేంద్రం ఎన్టీపీసీ నిర్మించి ఇస్తామంటే అప్పట్లో వద్దన్న ప్రభుత్వం ఇప్పుడు 10,664 కోట్ల అప్పు తెచ్చి కట్టేందుకు డిపిఆర్ సిద్ధం చేసిన విద్యుత్ సంస్థ. కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి భిన్నంగా విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ప్రత్యేకంగా రామగుండంలో 2400 మెగావాట్ల ప్లాంట్ను సొంత ఖర్చుతో కట్టిస్తామని ఎన్టీపీసీ ముందుకు రాగా గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఇప్పుడు ఇదే రామగుండంలో ఎన్టీపీసీ చెప్పిన దానికన్నా అధిక వ్యయానికి 800 మెగావాట్ల థర్మల్ కేంద్రం నిర్మించేందుకు ఇక్కడ జెన్కో కొత్త ప్లాంట్కు భారీ వ్యయం. 2400 మెగావాట్ల థర్మల్ కేంద్రం ఎన్టీపీసీ నిర్మించి ఇస్తామంటే అప్పట్లో వద్దన్న ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నిర్మించి ఇస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం వద్దన్నదంటే ఇక్కడ ఇప్పుడు 10,664 కోట్ల అప్పు తెచ్చి కట్టేందుకు డిపిఆర్ సిద్ధం చేసిన విద్యుత్ సంస్థ. అప్పుడు కేంద్ర ప్రభుత్వం వద్దంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇంత ఖర్చు చేసి నిర్మిస్తున్నారన్నట్టుగా చూడవచ్చు. కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి భిన్నంగా విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ప్రత్యేకంగా రామగుండంలో 2400 మెగావాట్ల ప్లాంట్ను సొంతం ఖర్చుతో కట్టిస్తామని ఎన్టీపీసీ ముందుకు రాగా గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఇప్పుడు అదే రామగుండంలో ఎన్టీపీసీ చెప్పిన దానికన్నా అధిక వ్యయానికి 800 మెగావాట్ల థర్మల్ కేంద్రం నిర్మించేందుకు జెన్కో సంస్థనే ఇక్కడ నిర్మించబోతున్నట్టుగా చూసుకోవచ్చు. ఇంత ముందుకు కట్టిస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఇప్పుడు జెన్కో సంస్థ సొంత నిర్ణయం తీసుకున్నట్టుగా చూడవచ్చు. బైకర్లు జర భద్రం. రోడ్డు ప్రమాదాల్లో 53% మృతులు ద్విచక్ర వాహనదారులే. తర్వాతి స్థానం పాదచారులది. రోడ్డు సేఫ్టీ విభాగం తాజా నివేదికలో వెల్లడి. రాష్ట్రంలో గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం మృతుల్లో వారే 53% వరకు ఉన్నారని తెలంగాణ రోడ్డు సేఫ్టీ నివేదిక 2024 వెల్లడిస్తుంది. గత ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 7,056 మంది మరణించారు. వారిలో ద్విచక్ర వాహనదారులే 3,740 మంది ఉన్నట్లు వెల్లడైంది. శిరస్త్రాణాలు లేకుండా ప్రయాణించడం వల్లే అన్ని మరణాలు చోటు చేసుకున్నాయని ఆ విభాగం పరిశీలనలో తేలింది. మోటారు వాహనాల చట్టం ఉల్లంఘనలకు సంబంధించి గత ఏడాది 1,14,77,078 కేసుల్లో సుమారు 317.73 కోట్ల జరిమానాలు విధించారు. వాటిలో 68.8% శిరస్త్రాణం ధరించని కేసులే ఉన్నాయి. ఆ కేసులదే ప్రథమ స్థానం. మరణాల్లో తర్వాతి స్థానం పాదాచారులది. ఈ ప్రమాదాల సంఖ్య 4,817. మొత్తం మృతుల్లో పాదాచారులు 1,371 మంది 19.43%. మరో 264 మందికి తీవ్ర గాయాల పాలవగా 3,186 మందికి స్వల్ప గాయాలయ్యాయి. 2024లో అత్యధిక ప్రమాదాలు ఈ నెలల్లోనే. మాసం ప్రమాదాలు మరణాలు మార్చి, ఏప్రిల్, మే, అక్టోబర్, నవంబర్. విధంగా ప్రమాదాలు మార్చిలో 2,262, మరణాలు 634. ఏప్రిల్ 2,333, మరణాలు 751. మే నెలలో ప్రమాదాలు 2,244, మరణాలు 691. అక్టోబర్ 2,275, 720 మరణాలు. నవంబర్లో ప్రమాదాలు 2,224, మరణాలు 719. ఈ విధంగా ఎక్కువగా మార్చి, ఏప్రిల్, మే, అక్టోబర్, నవంబర్లోనే ఈ విధంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నట్టుగా నివేదిక ఇచ్చారు ఇక్కడ ఈనాడు పేపర్లో. ఈ విధంగా ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే ఇక్కడ హెల్మెట్ ధరించకపోవడం వల్లనే వాళ్ళు ప్రమాదానికి గురవుతున్నట్టుగా చూడవచ్చు, మృతి చెందుతున్నట్టుగా చూస్తూ. ఈ విధంగా కాలినడకన పాదచారులు కూడా ఎక్కువ మంది ప్రమాదాలకు గురవుతున్నట్టుగా చూసుకోవచ్చు, రోడ్డు ప్రమాదాలకు మరణిస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా వీళ్ళు జాగ్రత్త పడాల్సినట్టుగా చూడవచ్చు మన ఈ వార్త చూసి. ఓఆర్ఎస్ఎల్ ఎలాంటి డీహైడ్రేషన్ అయినా ఓఆర్ఎస్ఎల్తో వేగంగా కోలుకోండి. స్పష్టంగా కనిపించే డీహైడ్రేషన్, డయేరియా, వికారం, వాంతులు, విరేచనాలు తాగడానికి సిద్ధంగా ఉండే ఓఆర్ఎస్ను ఉపయోగించండి. లక్షణాలు కనబడని డీహైడ్రేషన్, ఎక్కువ వేడి వాతావరణం, శారీరక శ్రమ, మజిల్ క్రాంపులు, ఎలక్ట్రోలైట్ డ్రింకులను తీసుకోండి. ఓఆర్ఎస్ఎల్ గురించి ఎలాంటి డీహైడ్రేషన్ అయినా ఓఆర్ఎస్ఎల్తో వేగంగా కోలుకోండి ఇక్కడ
యాడ్ ఇవ్వడం జరిగింది ఓఆర్ఎస్ఎల్ సంబంధించి. ప్రతి సందర్భానికి ఓఆర్ఎస్ఎల్ హైడ్రేషన్ ఎక్స్పర్ట్ అని WHO సిఫార్సు చేసిన ఫార్ములా అన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు. KFC ఎంత కోరితే అంత పొదుపు. ఎపిక్ సేవర్స్ 2 పీసెస్ 99 రూపీస్కే, ఇక్కడ 4 పీసెస్ 149, 10 పీసెస్ 399. హాట్ క్రిస్పీ బోన్లెస్ స్ట్రిప్స్ అని ఇక్కడ KFC ఎపిక్ డీల్స్ కోసం సందర్శించండి. ఇక్కడ KFC వాళ్ళు యాడ్ ఇచ్చినట్టుగా చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.